హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం నా ఫేవరెట్ ఎండు రొయ్యల వంకాయ కూర తయారు చేసుకుందాం. ఇది చాలా సింపుల్గా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. ముందుగా 4 వంకాయలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటా తీసుకున్నాను. ఉల్లిపాయలు, వంకాయలను కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం పసుపు, కారం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న ధనియాల, జీలకర్ర పొడి సిద్ధంగా పెట్టుకున్నాను. ఒక ప్యాన్లో స్టవ్ మీద పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి చేశాను. నూనె వేడయ్యాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేయించాలి. ఉల్లిపాయలు కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత టమాటా ముక్కల్ని వేసి మధ్య మధ్యలో కలుపుతూ వేయించాలి. టమాటాలు మెత్తగా అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసి బాగా కలపాలి. వంకాయలను కొద్దిగా మెత్తబడే వరకు వేయించాలి. ముందే నేను ఒక పెద్ద కప్పు ఎండు రొయ్యలను బాగా కడిగి సుమారు 15 నిమిషాలు నీటిలో నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు నానబెట్టిన రొయ్యలను వీటిలోని నీటిని పూర్తిగా తీసేసి వాటిని ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయ టమాటా మిశ్రమంలో వేశాను. రొయ్యలు వంకాయతో కలిపి సుమారు 2-3 నిమిషాలు బాగా వేయించాలి. ఇప్పుడు తగినంత ఉప్పు, పసుపు, కారం, ధనియాల, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు 1 కప్పు నీళ్ళు పోసి మూత పెట్టి తక్కువ ఫ్లేమ్లో లేదా హీట్లో నెమ్మదిగా ఉడికించాలి. వంకాయలు, ఎండు రొయ్యలు బాగా ఉడికి కూర చక్కగా దగ్గర పడిన తర్వాత పైన కొత్తిమీర వేయాలి. ఇప్పుడు మనం వంకాయ, ఎండు రొయ్యల కర్రీ రెడీ. కూర నుంచి వస్తున్న వాసన చాలా బాగుంది. వేడివేడి అన్నంలో ఈ కూర కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో మంచి రెసిపీతో.